ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయినట్లే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేసి పెట్టుకోండి. ఇందులో అన్ని మొబైల్ రీఛార్జ్ ఆఫర్స్ అండ్ అప్డేట్ కొరకు ఆన్లైన్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మన వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీ ఆన్లైన్ బిజినెస్కి రీఛార్జ్ బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. మన వాట్సాప్ ఛానల్ లింక్ చూసారంటే కమెంట్లో డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెట్టాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. మీ ఆన్లైన్ బిజినెస్కి చాలా యూస్ అవుతుంది. థ్యాంక్ యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సన్డైరెక్ట్లో మనకి రీఛార్జ్ ధరలు పెరిగింది, మీకు తెలుసు. ఈరోజు మనం సన్డైరెక్ట్ హెచ్డి ప్లాన్స్ ఏవేవి ఉన్నాయి, ఎంత రీఛార్జ్ చేయాలి, ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి, వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం సన్డైరెక్ట్ తెలుగు ఎకనామిక్ ప్యాక్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఎంత రీఛార్జ్ చేయాలి, ఎన్ని ఛానల్స్ వస్తుంది, ఇందులో ఎన్ని హెచ్డి ఛానల్స్ వస్తుంది అన్ని క్లియర్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఛానల్ లిస్ట్ కూడా మేము అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో అనేది పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యేసి వీడియో చూడండి. ఇక్కడ తెలుగు ఎకనామిక్ ప్యాక్ 1 మంత్కి మీరు 315 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 నెలలకు చూస్తారంటే 945 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6 నెలలు చూస్తారంటే 1665 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. తెలుగు ఎకనామిక్ ప్యాక్ 1 నెలకి 315 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాలి, 3 నెలలకి 945 రీఛార్జ్ చేయాలి, 6 నెలలకి 1665 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు వచ్చే ఛానల్స్ 290 ప్లస్ ఛానల్స్ వస్తుంది. ఇక్కడ మనకి 19 హెచ్డి ఛానల్స్ కూడా వస్తుంది. ఛానల్స్ ఐకాన్ అన్ని కూడా మీకు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, సన్డైరెక్ట్లో మనకి రెండో ప్యాక్ చూస్తారంటే సన్డైరెక్ట్ తెలుగు వాల్యూ ప్యాక్. సన్డైరెక్ట్ తెలుగు వాల్యూ ప్యాక్లో మనకి 1 నెలకి 355 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 నెలలకి 1065 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6 నెలలకు చూస్తారంటే 1875 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 1 నెలకి 355 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాలి. ఇక్కడ 3 నెలలకి 1065 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాలి. ఇక్కడ 6 నెలలకి 1875 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సన్డైరెక్ట్ తెలుగు వాల్యూ ప్యాక్. ఇందుకు గాను మీరు 334 ఛానల్ ప్లస్ ఛానల్స్ వస్తుంది. అదేవిధంగా 33 హెచ్డి ఛానల్స్ వస్తుంది. ఛానల్స్ ఐకాన్ కూడా మీరు లాస్ట్లో అన్నీ తెలుసుకోవచ్చు. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ప్యాక్, సన్డైరెక్ట్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్. సన్డైరెక్ట్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్. ఇక్కడ 1 మంత్కి మనం 385 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 నెలలకి 1155 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6 నెలలకు చూస్తారంటే 2035 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అన్ని తెలుగు ఛానల్స్ కూడా కవర్ అయిపోద్ది. ఇందులో కూడా హెచ్డి ఛానల్స్ కానీ నార్మల్ ఛానల్స్ అన్నీ కూడా 1 నెలకి 385, ఇక్కడ 3 నెలలకి 1155, 6 నెలలకి 2035 మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను 340 ప్లస్ ఛానల్సే మనకి వస్తుంది. అదేవిధంగా 34 హెచ్డి ఛానల్స్ కూడా మనకి ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి ఛానల్ లిస్టాన్ని కూడా 3 ప్యాక్లకు సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా ఒకసారి మీరు క్లియర్గా చూసిన తర్వాత రీఛార్జ్ అనేది ప్రొసీడ్ అవ్వండి, లేదా మీకు తెలుసు అనుకుంటే రీఛార్జ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇతర ప్లాట్ఫామ్లో మీరు షాపింగ్ చేసేటప్పుడు తక్కువ ధరకే మీరు ప్రోడక్ట్ తీసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఛానల్స్ లింక్ చూసారంటే కమెంట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వాట్సాప్లోనైనా జాయిన్ అవ్వచ్చు, మీరు టెలిగ్రామ్లోనైనా జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ముందుగా మనం హెచ్డి ఎకనామిక్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. ఛానల్ లిస్టు ఇక్కడ పెయిడ్ ఛానల్ చూస్తారంటే 77 ఛానల్స్ వస్తుంది. ఈ 77 ఛానల్స్కి మనం రీఛార్జ్ కూడా చేస్తున్నాము. ఈ హెచ్డి తెలుగు ఎకనామిక్ ప్యాక్ ఎంత రీఛార్జ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఈ ధరలు మీరు రీఛార్జ్ చేస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా వస్తుంది. ఓకేనా. ముందుగా ఇక్కడ చూడండి, తమిళ్లో చూస్తారంటే 8 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. సన్ నెట్వర్క్ సంబంధించింది ఒక 8 ఛానల్స్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కిడ్స్లో చూస్తారంటే 11 ఛానల్స్ వస్తుంది మనకి కిడ్స్లో. ఇక్కడ చుట్టి అదేవిధంగా కుసి టీవీకి వచ్చి చాలా ఛానల్స్ అనేది కిడ్స్లో ఒక 11 ఛానల్స్ మనకి కవర్ చేశారు. అన్ని ఛానల్స్ కూడా వచ్చేస్తుంది, ఇందాకే చెప్పాను కదా. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ తెలుగులో చూసారంటే 17 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ తెలుగులో 17 ఛానల్స్, ఇవన్నీ నార్మల్ ఛానల్స్. హెచ్డి ఛానల్స్ కూడా వస్తుంది, అది కూడా మీరు గమనించండి. 17 ఛానల్స్ తెలుగు ఛానల్స్ వస్తుంది. అన్ని ఛానల్స్ కూడా కవర్ అవుతుంది ఇందులో కూడా. ఓకేనా. మలయాళంలో చూసారంటే ఒక 5 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. కన్నడలో ఒక 5 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. హెచ్డి ఛానల్స్ చూసారంటే 19 ఛానల్స్ హెచ్డి ఛానల్స్ వస్తుంది. ఇక్కడ సన్ జెమినీ మూవీస్ హెచ్డి వస్తుంది, సన్ జెమినీ మ్యూజిక్ హెచ్డి వస్తుంది, సన్ జెమినీ టీవీ హెచ్డి వస్తుంది, కేటీవీ హెచ్డి వస్తుంది, సన్ మ్యూజిక్ హెచ్డి, సన్ టీవీ హెచ్డి వస్తుంది, సూర్య టీవీ హెచ్డి వస్తుంది, ఉదయ సూర్య హెచ్డి వస్తుంది, నేషనల్ జియోగ్రాఫిక్స్ హెచ్డి వస్తుంది. ఇక్కడ మళ్ళీ నేషనల్ జియోగ్రాఫిక్స్ వైడ్ హెచ్డి వస్తుంది, హిస్టరీ టీవీ హెచ్డి వస్తుంది, మా మూవీస్ హెచ్డి వస్తుంది, జీ తెలుగు హెచ్డి, జీ సినిమా హెచ్డి, ఈటీవీ హెచ్డి వస్తుంది, ఒక కార్టూన్ నెట్వర్క్ హెచ్డి వస్తుంది, మా టీవీ హెచ్డి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మొరాన్ టీవీ హెచ్డి వస్తుంది,
ఇక్కడ మళ్ళీ మనకి సనంద హెచ్డి ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ స్పోర్ట్స్లో ఒక 3 ఛానల్స్ మాత్రమే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంగ్లీష్లో ఒక ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫర్మేటివ్లో మనకి 3 ఛానల్స్ వస్తుంది. న్యూస్లో ఒక 3 ఛానల్స్, హిందీలో ఒక 2 ఛానల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ హెచ్డీలో మాత్రం మనకి ఇక్కడ చూసారంటే 19 ఛానల్స్ అనేది వస్తుంది హెచ్డి ఛానల్స్. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకు రెండో ప్యాక్ గురించి మనం వీడియో లెంతీగానే ఉంటుంది, మీరు కావాలంటే ఛానల్ స్కిప్ చేసినా చూడండి. ఓకేనా, ఇక్కడ మనం హెచ్డి తెలుగు వాల్యూ ప్యాక్, హెచ్డి తెలుగు వాల్యూ ప్యాక్లో మనకి ఇక్కడ పెయిడ్ ఛానల్ చూస్తారంటే 122 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి ఈ పెద్ద వీడియో కూడా. ఓకేనా, మీరు స్కిప్ చేసి కూడా వీడియో చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ పెయిడ్ ఛానల్స్ 122 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ముందుగా మనకి తమిళ్లో చూసారంటే ఒక 8 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. తమిళ్లో మనకి ఒక 8 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా కిడ్స్లో మనకి 14 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. కిడ్స్లో మాత్రం అన్ని ఛానల్స్ కూడా కవర్ అయిపోతుంది. ఇందులో ఏ ఛానల్స్ కూడా మనకి స్కిప్ చేయరు, అన్ని ఛానల్స్ కూడా మనకి కవర్ అయిపోతుంది కిడ్స్లో. ఓకేనా, ఛానల్స్ ఐకాన్ కూడా మీరు గమనించండి, చూడవచ్చు. తెలుగులో ఒక 17 ఛానల్స్ వస్తుంది. తెలుగులో 17 ఛానల్స్ వస్తుంది మనకి. ఇక్కడ ఛానల్స్ ఐకాన్ కూడా మీరు చూడండి. మలయాళంలో ఒక 5 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. కన్నడలో ఒక 5 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. హెచ్డీలో చూసారంటే 33 ఛానల్స్ మనకు వస్తుంది. ఓకేనా, సన్ జెమినీ మూవీస్ వస్తుంది, సన్ జెమినీ మ్యూజిక్, సన్ జెమినీ టీవీ. ఇక్కడ సన్ నెట్కి సంబంధించిన అన్ని కూడా వీడియో లెంత్ అయిపోతుంది. సన్ నెట్కి సంబంధించిన అన్ని ఛానల్స్ కూడా హెచ్డీ అనేది ప్రొవైడ్ చేశారు. నేషనల్ జియోగ్రాఫిక్స్. ఓకేనా, అదేవిధంగా మా మూవీ హెచ్డీ వస్తుంది. ఇక్కడ అనిట్ 8 స్పోర్ట్స్ హెచ్డీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి యూనిటీ 8 స్పోర్ట్స్ 1, యూనిట్ 8 స్పోర్ట్స్ 2 రెండు కూడా హెచ్డీలో మనకి ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా జీ తెలుగు హెచ్డి, జీ సినిమా, ఈటీవీకి సంబంధించింది కూడా హెచ్డీ ఛానల్స్ మనకు వస్తుంది. ఇక్కడ మూవీ నౌ హెచ్డీ వస్తుంది. అదేవిధంగా ఎంఎన్ఎక్స్ హెచ్డీ వస్తుంది, డిస్కవరీ హెచ్డీ వస్తుంది, అనిమల్ ప్లాంట్ హెచ్డీ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా టీఎల్సీ హెచ్డీ ఛానల్స్ వస్తుంది, కార్టూన్ హెచ్డీ ఛానల్స్ వస్తుంది, ఈ స్పోర్ట్స్ హెచ్డీ వస్తుంది, సోనీ మ్యాక్స్ హెచ్డీ వస్తుంది, సోనీ బీబీసీ ఈస్ట్ హెచ్డీ వస్తుంది, సోనీ ఎంటర్టైన్మెంట్ హెచ్డీ వస్తుంది. ఇక్కడ హెచ్డీ ఛానల్స్ అనేది చాలా బాగానే ఇచ్చారు మనకి. 33 ఛానల్స్ మనకి హెచ్డీ ఛానల్స్ అనేది మనకు వస్తుంది కదా. ఓకే, అదేవిధంగా ఇక్కడ న్యూస్లో ఒక 10 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. స్పోర్ట్స్లో మనకి 10 ఛానల్స్ వస్తుంది. స్పోర్ట్స్లో ఏది కూడా స్కిప్ చేయలేదు, అన్నీ కూడా ఇందులో ఇంక్లూడింగ్ 10 ఛానల్స్ వస్తుంది మనకి స్పోర్ట్స్లో. ఓకేనా, ఇంగ్లీష్లో ఒక 5 ఛానల్స్, హిందీలో ఒక 11 ఛానల్స్. ఓకేనా, ఇన్ఫర్మేటివ్లో మనకి 5 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు, ఉర్దూలో ఒక ఛానల్స్. ఇవన్నీ కూడా మనకి పెయిడ్ ఛానల్స్ అనమాట. ఇందుకే మనం రీఛార్జ్ చేస్తున్నది. ఓకేనా, మీరు ఎంత రీఛార్జ్ చేయాలో అది కూడా స్క్రీన్ పై నేను ముందే పెట్టాను చూడండి. ఓకేనా, ఈ 33 ఛానల్స్ మనకి హెచ్డీ ఛానల్స్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ప్యాక్ గురించి కూడా మనకు తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ ప్యాక్ హెచ్డీ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్. హెచ్డీ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్లో మనకి ఇక్కడ పెయిడ్ ఛానల్స్ చూస్తారంటే 134 ఛానల్స్ వస్తుంది. 134 ఛానల్స్ వస్తుంది. ఈ ప్యాక్ మీరు ఎంత చేయాలో మళ్ళీ ఇక్కడ స్క్రీన్ పైన ప్రజెంట్ చేశాను చూడండి. ఈ ధర మీరు రీఛార్జ్ చేస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా వస్తుంది. ఓకేనా, ఇక్కడ తమిళ్లో ఒక 8 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు, చెక్ చేయొచ్చు. సన్నియోకి సంబంధించింది. కిడ్స్లో 14 ఛానల్స్ ఇచ్చారు. ఓకేనా, కిడ్స్లో 14 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఛానల్స్ వస్తుంది, ఇవి వస్తుంది, అవి వస్తుంది, కంగారు పడుతుంది, అన్నీ వస్తుంది. తెలుగులో కూడా 19 ఛానల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, నార్మల్ ఛానల్స్ అన్నీ కూడా వస్తుంది. ఏ ఛానల్స్ కూడా స్కిప్ చేయరు. మలయాళంలో ఒక 5 ఛానల్స్, కన్నడలో 9 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. హెచ్డీలో చూసారంటే 34 ఛానల్స్ అనేది మనకి హెచ్డీలో ప్రొవైడ్ చేశారు. ఓకేనా, ఇక్కడ అన్నీ కూడా ఇందాకే చెప్పాను, సన్ నెట్కి సంబంధించిన అన్ని ఛానల్స్ కూడా ఇంక్లూడింగ్ కవర్ అయిపోద్ది. ఓకేనా, మా టీవీకి సంబంధించిన, స్టార్ మాకు సంబంధించిన అన్ని ఛానల్స్ కూడా వస్తుంది. జీ తెలుగు, జీ సినిమా, ఈటీవీకి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా మనకి వచ్చేస్తుంది. హెచ్డీలో ఒకే ఒక ఛానల్స్ ఈటీవీకి సంబంధించిన హెచ్డీ ఛానల్ ఉండేది కూడా. ఓకేనా, అది కూడా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించి కూడా 4 ఛానల్స్ దాకా మనకు స్పోర్ట్స్ సంబంధించి కూడా హెచ్డీలో వస్తుంది. ఓకేనా, 34 ఛానల్స్ దాకా మనకి హెచ్డీలో వస్తుంది. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ న్యూస్లో ఒక 10 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. స్పోర్ట్స్లో 9 ఛానల్స్, స్పోర్ట్స్లో మనకి 9 ఛానల్స్ వస్తుంది. గమనించండి, ఛానల్స్ ఐకాన్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. మళ్ళీ మీకు అర్థం పోతే వీడియో స్కిప్ చేసినా వీడియో చూసేసి మీరు రీఛార్జ్ చేసుకోండి. మళ్ళీ ఆ ఛానల్స్ వస్తుందా, ఈ ఛానల్స్ వస్తుందా అడగదండి. ఇక్కడ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఒక 17 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, ఉర్దూలో ఒక ఛానల్స్. ఓకేనా, ఈ ఛానల్స్ అన్నీ కూడా హెచ్డీ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్లో మనకు వచ్చేస్తుంది. ఈ ఛానల్స్కే మనం రీఛార్జ్ కూడా చేస్తున్నది కూడా. ఓకేనా, ఇప్పుడు ఫ్రీ ఛానల్స్ చూడండి, ఒక 212 ఛానల్స్ దాకా మనకి ఫ్రీ ఛానల్స్ కూడా వస్తుంది. మీరు వీలైతే అది కూడా చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రీ ఛానల్స్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన చూస్తారంటే ఛానల్ 212 ఛానల్స్ మనకి ఇక్కడ అవపడుతుంది. ఇవన్నీ కూడా ఫ్రీ ఛానల్స్. మీరు సన్డైట్లో ఎలాంటి ప్యాక్ రీఛార్జ్ చేసినా సరే ఇవన్నీ కూడా ఫ్రీగా వచ్చే ఛానల్స్. ఒకసారి చూడండి వీలైతే. న్యూస్లో ఒక 18 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ తెలుగులో చూసారంటే 17 ఛానల్స్. ఓకేనా, తెలుగులో మనకి ఒక 17 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. న్యూస్ ఛానల్ సంబంధించి, భక్తి ఛానల్ సంబంధించిన కూడా ఒక 17 ఛానల్స్ అనేది మనకి తెలుగులో అనేది ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా తమిళ్లో ఒక 19 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. కన్నడలో ఒక 11 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. హిందీలో 34 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు.
అదేవిధంగా ఇక్కడ ఇన్ఫోమిటెక్లో 3, అదర్స్లో ఒక 17 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. పంజాబ్లో 10, హెచ్డీలో ఒక 9 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, ఫ్రీగా పర్లేదు. హెచ్డీలో ఒక 9 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఛానల్స్ ఐకాన్ అన్నీ కూడా మీరు. స్పోర్ట్స్లో ఒక ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. మరాఠీలో 9 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. గుజరాతీలో 4 ఛానల్స్, మలయాళంలో 21 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఒరిస్సాలో ఒక 6 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. బెంగాలీలో 16 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ డివైనేషన్లో చూసారంటే 4 ఛానల్స్, నేపాల్లో 1, అస్సాంలో 4, భోజ్పురిలో ఒక 5 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. ఇంగ్లీష్లో 3 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేయడం. ఓకేనా, ఈ ఛానల్స్ అన్నీ కూడా ఫ్రీ ఛానల్సే. ఓకేనా, మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.